హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దాత్రి తన అమ్మ కావ్య 7 వారాల నగలను తీసుకువచ్చి వాళ్ళ అత్తయ్యకి ఇవ్వాలి అని ఫిక్స్ అవుతుంది కదా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మకి. కానీ అందరూ కలిసి చెప్పేసరికి పెళ్ళికొడుకు పాపం జగదాత్రి మాట్లాడిన ఎమోషనల్ మాటలు వినేసేసరికి అమ్మ నేను మాత్రం ఆ నగలని తీసుకోవడానికి ఒప్పుకోను అని చెప్పేసరికి ఇంకా అలా ఒప్పుకోకుండా ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారైతే జగదాత్రికి సారీ చెప్తారు. జగదాత్రి సిరికి ఆ నగలని ఇచ్చి ప్రేమగా సిరిని హక్ చేసుకుంటుంది. ఇంకా సిరి పవన్ల పెళ్ళి ఎలాంటి అడ్డు లేకుండా హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. కరెక్ట్గా పెళ్ళికి సంబంధించిన పనులు అన్నీ చేస్తూ ఉంటే దాత్రి బ్లూటూత్ పెట్టుకొని హలో అందరూ అలర్ట్గా ఉన్నారా అని అంటుంది. ఎస్ మ్యామ్ అని రమ్య అంటుంది. ఆ మీనన్ ఎలా అయినా ఇక్కడికి రావచ్చు కాబట్టి మీనన్ ఏ వేషంలో వచ్చినా మీరు పట్టుకోవాలి, 1-2 సార్లు చెక్ చేసి పంపించండి అని అంటారు. ఖచ్చితంగా మ్యామ్, మీరు చెప్పిన ఆర్డర్స్నే మేము స్ట్రిక్ట్గా ఫాలో అవుతామని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంక అన్ఎక్స్పెక్టెడ్గా పంతులు గెటప్ వేసుకొని వస్తాడు మీనన్. పూజారిలా ఇంక తన మొహం కప్పేసుకొని ఇంకా అలా ఏదో మాట్లాడుకుంటూ వచ్చినట్లు తప్పించుకుంటూ ఉంటాడు. ఆగండి, ఎవరు మీరు అని అడుగుతారు. చూస్తుంటే తెలియట్లేదా పంతులు గారిని, తప్పుకో అని చెప్పి ఇంకా అలా తన్నైతే పక్కకి తీసుకువెళ్ళిపోయి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడనమాట మీనన్. ఇప్పుడు నన్ను కనిపెట్టలేకపోయారు, వీళ్ళకి సరిగ్గా సరిపోయింది అని చెప్పి ఇంకా హ్యాపీగా లోపలికి వెళ్తాడు మీనన్. ఇంకా అలా పంతుల్లా వచ్చి మంత్రాలు చదువుతున్నట్లు నటిస్తూ ఇంకా పెళ్లి జరిపిస్తూ ఉంటాడనమాట మీనన్. కరెక్ట్గా ఇంకా అలా పెళ్లి జరుగుతూ ఉంటే పవన్ అయితే ఇంకా అన్ని పూజ చెప్పినట్లు చేస్తూ ఉంటాడు. అప్పుడే వైజయంతికి ఒక డౌట్ వస్తుంది. హేయ్ పంతులు గారు, ఏం చేస్తున్నారు మీరు? అయినా చేతికి కంకణం కట్టకముందే ఏంటి మీరు తీర్థం ఇస్తున్నారు అని చెప్పి డౌట్గా అడుగుతారు వైజయంతి. ఒక్కసారిగా మారువేషంలో ఉన్న మీనన్ షాక్ అయిపోతాడు. అవును, మంత్రాలు కూడా పైకి చదవకుండా లోపల చదువుకుంటున్నారు. అసలు ఎవరు మీరు? మీరు నిజంగా పూజారి గారేనా అని అడుగుతుంది కౌశికి. పాపం ఒక్కసారిగా డౌట్ వస్తుంది దాత్రికి. ఇంకా వెంటనే దాత్రి అయితే చెప్పు, ఎవరు నువ్వు, ఎవరు అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇంకా మీనన్ అక్కడున్న పూలన్నీ టపాటపాటపా విసిరి కొట్టేసి ఏయ్ మీరందరూ భయపడుతున్నట్టు నేను మీనన్ని. ఇదిగో జగదాత్రి, ఆ కేసును నువ్వు వెనక్కి తీసుకోకపోతే నీ కాబోయే మరిది, నీ చెల్లెలకు కాబోయే భర్త, వీడి ప్రాణాలు తీసేస్తా అని కత్తి పట్టుకొని పాపం పవన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మీనన్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. మీనన్ నా మాట విను, ఏమీ చేయొద్దు అని అంటారు. నేను ఎందుకు చేయను? ఏమీ చేయను, కానీ నాకు కావాల్సింది నువ్వు కేసు వాపస్ తీసుకుంటావా అని చెప్పి పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తూ ఉంటాడనమాట మీనన్. ఇంకా వెంటనే జగదాత్రికి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి, ఎవరైనా సహాయం చేస్తారనుకుంటున్నావా? ఆ లోపు నేను వీడిని పొడి చేస్తాను, నువ్వేమీ చేయలేవు కదా అని అంటాడు మీనన్ అని గట్టిగా అరుస్తుంది ధాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్. ఏంటి, నువ్వేదో పోటుగాడు అనుకుంటున్నావా? నువ్వు నా మరిది పవన్ని చంపాలి అనుకుంటున్నావా? టచ్ చెయ్యి. ఏమనుకుంటున్నావు నువ్వు? జేడీ అంటే ఆటలు అనుకుంటున్నావా? జేడీ నువ్వు వస్తావని ముందే గమనించింది. ఆవిడ గమనించే మా అందరికీ ఒక ప్లాన్ని చెప్పింది. నువ్వు ఒక్కసారి నువ్వు టచ్ చేసి చూడు, అప్పుడు మా ప్రతాపం ఏంటో నీకు చూపిస్తాం అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ బెదిరింపులకి నేను భయపడను అని అంటాడు కావాలనే మీనన్. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత భయపడవో. కానీ జేడి చెప్పిన ప్లాన్ మేము అమలు చేస్తున్నాం కదా పవన్ అని అంటారు. వదినా అని చెప్పి ఇంకా తనైతే షర్ట్ పైకెత్తేసరికి మొత్తం బెల్ట్ బాంబు ఉంటుంది. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. ఏంటి, చంపుతావా? చంపితే ముందు ముక్కలయ్యేది నువ్వే. త్వరగా పవన్
వాడికి అలా చెయ్యి అని చెప్తుంది జగదాత్రి. ఇంకా బెల్ట్ బాంబుని తీసి గట్టిగా మీనన్ మెడకి చుట్టేసి గట్టిగా పట్టుకుంటాడనమాట పవన్. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కేదార్ వీళ్ళందరూ వచ్చి మీనన్ని గట్టిగా పట్టుకొని అక్కడున్న స్తంభానికి కట్టేస్తారు. ఇప్పుడు ఇప్పుడు కదిలి చూడు. ఏంటి? నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. ఇదిగో ఆ బాంబ్కి సంబంధించిన బటన్ నా దగ్గరే ఉంది. ప్రెస్ చేయమంటావా? నీ ప్రాణం తీయమంటావా? చెప్పు తీయమంటావా అని అడుగుతుంది ధాత్రి. హే ధాత్రి, నువ్వు నా ప్రాణాలకి హాని చేయకుండా ఉంటే నేను నీ ప్రాణాలు తీయకుండా ఉంటాను అని అంటాడు మీనన్. ఛీ, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నీ కుక్క బుద్ధిని పోల్చుకోలేకపోతున్నావు. చూడు, నువ్వు మా ప్రాణాలు తీయడమేంటి? ఎప్పుడు జేడీకేడీలు మాకు అండగా రక్షణగా మా చుట్టూ ఉంటూనే ఉంటారు. వారు మాకు ఈ ఐడియా ఇచ్చి ఉండకపోతే మేము ఖచ్చితంగా ఇప్పుడు ఇరకాటంలో పడేవాళ్ళం. నిన్ను చంపేయాల్సిందే అని చెప్పి ఇంకలా బటన్ తీసుకుంటూ ఉంటే అప్పుడే రమ్య వాళ్ళైతే అక్కడికి వస్తారు. మేడం, జేడీ గారు ఢిల్లీ వెళ్ళారు. ఈ ఆపరేషన్లో మమ్మల్ని పాల్గొమని చెప్పారు. వాడిని మాకప్పచెప్పండి అని చెప్పి ఇంకలా అప్పచెప్పేస్తారనమాట. మీనన్ అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాడు. చూస్తా, నీ సంగతి చూస్తా. జగదాత్రి, నిన్ను మాత్రం వదిలిపెట్టను అని అంటారు. నువ్వు కాదు, నీ తాత వచ్చినా ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకంటే మా వెనుకున్నది లేడీ పవర్, జేడీ అని అంటుంది జగదాత్రి. ఇంకలా చాలా కోపంగా తన వైపు చూస్తూ వెళ్ళిపోతాడనమాట ఈ మీనన్. ఇంకప్పుడే సుబ్బు, అమ్మయ్యా ఒక పని అయిపోయింది, ఆ మీనన్ గాడు దొరికిపోయాడు, ఇప్పుడు అన్ని సమస్యలు పోయినట్లే అని చెప్పి అంటారు. సుబ్బు, ఒక్క నిమిషం, ఇలా జరిగినట్టు నాన్నకి చెప్పొద్దు. అసలే నాన్న హెల్త్ అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తే అక్కడున్న నాన్న ఇంకా టెన్షన్ పడతారు. నాన్నే వీడియో కాల్ చేస్తున్నారు. ఈ విషయం ఎవరూ నాన్నతో చెప్పొద్దు అని అంటారు. ఓకే, చెప్పం అని చెప్పి ఇంకా అలా వీడియో కాల్ ఆన్ చేసేసరికి, అమ్మా ధాత్రి, ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు. నాన్న, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, కానీ చెల్లి పెళ్ళయ్యాక మీ దగ్గరికి వస్తాను. నాన్న, ఇదిగో చెల్లెలు చూడండి ఎలా ఉందో అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళిద్దరు పెళ్ళైతే చేస్తూ ఉంటారు. అదంతా పాపం వీడియో కాల్లో చూస్తూ భరద్వాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అందరి సమక్షంలో హ్యాపీగా పవన్ తన సిరి మెల్లో తాళి కడతాడు. ఇంకా హ్యాపీగా అక్షంతలు వేస్తూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్. ఇద్దరు కలిసి ఇంకా కన్యాదానం అయితే చేస్తూ పవన్ కాళ్ళు కడుగుతూ ఉంటారు. అలా జీలకర్ర బెల్లం అవుతుంది. అలా ఇంకా అందరి ముందు తాళి కడతారు. ఇదంతా చూసి నిషిక అండ్ యువరాజ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఈసారి దాన్ని దెబ్బ కొట్టలేకపోయాం, కానీ ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా అని చెప్పి ఇంకా కోపంగా ఉంటుంది నిషి దగ్గరికి వస్తుంది ధాత్రి. చూడు నిషి, నాపై కోపంతో నువ్వు చెల్లి పెళ్ళిని ఎంజాయ్ చేయలేకపోతున్నావు. కాసేపు కోపాలన్నీ పక్కన పెట్టు. సిరి చూసావా ఎంత సంతోషంగా ఉందో? తన్ని చూసి కొంచెమైనా మారచ్చు కదా అని అంటారు. హేయ్, నువ్వు సిరిని మాయం చేసినట్టు సిరిని నువ్వు మాయ చేసినట్టు నన్ను మాయ చేయలేవు. గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు గెలిచావు, కానీ తర్వాత నాకు గెలిచే టైం వస్తుంది అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషి. ఏంటో నిషి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాత్రి. ఇంకలా అప్పగింతలైతే జరుగుతూ ఉంటాయి. పాపం సిరి ఏడుస్తూ ఉంటుంది. నిషి కూడా ఇంకా సిరిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. తను అల్లారు ముద్దుగా పెరిగింది, తను చాలా మంచిది, తన్ని పువ్వులో పెట్టి చూసుకోండి అని పాపం చెప్తూ ఉంటారు. మీరేమీ కంగారు పడకండి వదిన, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను అని పాపం పవన్ చెప్తూ ఉంటారు. ఇంకా ధాత్రి వీళ్ళందరూ పాపం చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటే అలా ఇంకా వాళ్ళని హక్ చేసుకొని కారెక్కి సిరి అయితే అలా ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం ధాత్రి నిషి వీళ్ళందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా ఆ మీనన్ ఎలా అటాక్ చేయడానికి ప్రయత్నించాడో జేడి అని అంటాడు కేదార్. అవును కేదార్, ఇప్పుడు వాడికి బుద్ధి చెప్పే టైం వచ్చేసింది. పద కేదార్, వాడిని జేడీకేడీలుగా మారి
ఒక ఆట ఆడుకుందాం అని ఇద్దరు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని జేడీ కేడీలుగా మారి అక్కడికి వెళ్తారు. ఇంకలా మీనన్నైతే అరెస్ట్ చేసి కూర్చోబెడతారు. ఈ త్రిపాఠి, ఏంటి సార్ని సెల్లో కూర్చోబెట్టారు, తనకి కాస్త గాలి రావాలి కదా అని అంటాడు త్రిపాఠి. గాలి వస్తుంది త్రిపాఠి గారు, ఇప్పుడు ఖచ్చితంగా గాలి వస్తుంది. అయినా ఈ కేసుతో మీకు సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో మాకు అర్థం కావట్లేదు అని అంటుంది జేడీ. నథింగ్ లైక్ దట్, జస్ట్ సీయింగ్, దట్స్ ఇట్. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా ఇంకా త్రిపాఠి మీనన్ సైలెంట్గా కూర్చొని ఉంటాడు. ఏంటి మీనన్, మా జగదాత్రి నీకు గట్టి దెబ్బే కొట్టిందా అని అంటారు. మీనన్ కోపంగా జేడీ వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎంత చూసినా నీలాంటి వాళ్ళకి అలాగే సమాధానం ఇవ్వాలి మీనన్. తెలుసు, ఎస్ఐ కావ్య గారి కేసులో ఇప్పుడు సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ సాక్ష్యాలను తీసుకొని వన్స్ కోర్టుకి సబ్మిట్ చేస్తే ఇంకా నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది మీనన్ అని అంటారు. హేయ్ జెడి, చూడు, ఆ దాత్రి ఫ్యామిలీని ఏం చేయాలన్నా నువ్వు మాట వినటం లేదు. ఇటు ఏం చేయాలన్న పరిస్థితి నాకు అనుకూలంగా లేకుండా పోయింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఏం చేసైనా బయటకు వస్తాను, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను అని అంటాడు మీనన్. నాకు కావాల్సింది కూడా అదే, నువ్వు నన్ను వదిలిపెట్టకూడదు. ఎందుకంటే నేను నిన్ను చంపుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేయాలి. నువ్వు నన్ను వదిలేస్తే ఎలా? నేను ఈ కేసుని వదిలిపెట్టను, నువ్వు ఈ కేసులో నిందితుడిగా తప్పించుకోవద్దు. కెడి, సాక్ష్యాలన్నీ రెడీ అయ్యాయా అని అంటారు. కాన్ఫిడెన్షియల్ రూమ్లో సాక్ష్యాలన్నీ స్టోర్ చేశాం జేడి, ఇంకా వీడు తప్పించుకోలేడు. గుడ్, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో మీనన్. రేపటి నుండి కోర్టుకి వెళ్ళాక నీ నిజాయితీ నిరూపించుకున్నాక జైల్లోనే కదా ఊచలు లెక్క పెట్టాలి. అదేదో ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తావా? రమ్య రమ్య అని అంటారు. మేడం అని అంటుంది రమ్య. అవును, ఇవాళ వర్క్మ్యాన్ రాలేదు, పని వాళ్ళు రాలేదని చెప్పావు కదా అని అంటారు. అవును మేడం, సిక్ లీవ్ తీసుకున్నారు అని అంటారు. సిక్ లీవ్ తీసుకున్నారు కదా, ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీనన్ అనే ఈ పనివాడు ఉన్నాడు కదా అని అంటారు. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. హే జేడి, ఎవరనుకుంటున్నావు నేను అని అంటాడు మీనన్. తెలుసు, ఒక నరరూప రాక్షసుడివి, హంతకుడివి, నీకు నేను మర్యాద ఇచ్చేదేంటి? రమ్య, దగ్గరుండి చూసుకో, అన్ని పనులు ఈ మీనంతోనే చేపించు. రూల్స్ అని మాట్లాడితే అప్పుడు నన్ను పిలు. చూడు, ఈ రోజంతా మేమేం చెప్తే నువ్వు చెయ్యాలి, అర్థమైందా అని జేడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రండి, మీతో చాలా పనులున్నాయి అని ఇంకా అన్ని పనులు, ఫ్లోర్ క్లీన్ చేయించడం అవన్నీ చేపిస్తూ ఉంటుంది రమ్య. ఇంకా మీనన్, ఇప్పుడు టైం నీది నడుస్తుంది, ఇక్కడ ఏం జరిగినా వీళ్ళు ఖచ్చితంగా ఎన్కౌంటర్ అని, సెల్ఫ్ డిఫెన్స్ అని నన్ను చంపేస్తారు. నన్ను చంపకుండా ఉండాలంటే నేను వీళ్ళు చెప్పింది చేయక తప్పదు. కానీ నాతో ఏమేమి పనులు చేపిస్తున్నారో వాటికి రెట్టింపు పనులు నేను చేపించుకొని అప్పుడు ఈ జేడీని పైకి పంపిస్తా అని చాలా కోపంతో రగిలిపోతూ ఇంకా అన్ని ఫ్లోర్ క్లీన్ చేయడం, బాత్రూమ్స్ క్లీన్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు మీనన్. ఇది ఇలా ఉండగా సిరి వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఉండేసరికి భరద్వాజ్ వాళ్ళ ఇంటికి రేఖ వీళ్ళందరూ ఇంకా రీచ్ అవుతారు. అప్పుడే ఇంకా సుబ్బు భరద్వాజ్ దగ్గరికి వస్తుంది. నాన్న, నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాన్రా, కానీ జరిగిందేంటో తెలిస్తే అని నిష్కా వాళ్ళు పెళ్లి చెడగొట్టాలని, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మని రెచ్చగొట్టారని అన్ని విషయాలు చెప్తారనమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతారు భరద్వాజ్. నిషి అని గట్టిగా పిలుస్తారు. ఇంకా రేఖ, నిష్కా ఇద్దరు అక్కడికి వస్తారు. అసలు మీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? తను ఎవరని ఇదంతా చేస్తుంది? తను భుజాలపై అన్ని మోస్తూ, భుజాలపై బాధ్యతల్ని తీసుకుంటూ తను అండగా నిలబడితే సొంత చెల్లెల పెళ్లి ఆపాలని చూస్తున్నావు. నిన్ను ఏమనాలి నిషి అని అంటారు భరద్వాజ్. నాన్న,
నువ్వు తనకి పెళ్లి బాధ్యతలు అప్పచెప్పడం నాకు నచ్చలేదు. అయినా తనెవరు నాన్న అని అంటారు. అవును, తనెవరు? ఇన్ని బాధ్యతలు చూసుకుంటున్న తనెవరు? నీకు ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, ఇదే కదా నీకు కావాల్సింది. ఇది ఉంటే చాలు కదా, ఏదైనా చేసేస్తావు కదా. కానీ ధాత్రి అలా కాదు. తన కోసం, తన చెల్లెలి పరువు కోసం, తన చెల్లెలి జీవితం కోసం తనేం చేసిందో చూసావు కదా. వాళ్ళ అమ్మ నగలే త్యాగం చేయాలనుకుంది. అలాంటి బుద్ధి ఇప్పుడు కాదు, నీకు ఎన్ని జన్మలెత్తినా రాదు. మీ అక్కని చూసి నేర్చుకున్నా నువ్వు ఎప్పటికీ అలా చేయలేవు అని చెప్పి భరద్వాజ్ గట్టిగా చెప్తారు. సారీ సారీ నాన్న అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఇంకా వైజయంతి వాళ్ళ ఇంటికి వచ్చేసి నన్నది నాన్న చేత తిట్టించింది అత్తయ్య. దానికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా కేదార్ విషయంలో మేఘనని రెచ్చగొట్టాలి అని చెప్పి వీళ్ళైతే ఇంకా ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా జేడీ కేడి హ్యాపీగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. జేడీ, మనం అనుకున్న పనులన్నీ ఒక్కొక్కటిగా అయిపోతున్నాయి. రేపు మార్నింగ్ ఎప్పుడెప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మనం కోర్టుకు వెళ్ళి సాక్ష్యాలను తీసుకొచ్చి ఆ మీనన్ని జైల్లో పెట్టించవచ్చు కదా అని అంటారు కేదార్. అవును కేదార్, నేను కూడా ఆ నిమిషం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇటువైపు నిషి, యువరాజ్, వైజయంతి మాత్రం జగదాత్రి కేదార్లపై కోపంతో ఉడికిపోతూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.